హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సింప్లీ మై స్టైల్ తెలుగు. ఈరోజు వీడియోలో ఫుల్ ఫ్లేర్ సర్కిల్ అంబ్రెల్లా ఫ్రాక్ కటింగ్ అనేది చూద్దామండి. చాలా సింపుల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ బాడీ పార్ట్ కటింగ్ అనేది చూద్దాము. క్లాత్ని 2 ఫోల్డ్ చేసుకున్న తర్వాత షోల్డర్ వచ్చేటప్పటికి 7.5 ఇంచులు మార్కింగ్ చేస్తున్నాను. ఇది 36 సైజుకి సంబంధించిన కొలతలు. అలాగే షోల్డర్ 7.5 ఇంచులు మార్కింగ్ చేసుకున్నట్టుగానే చంకడమును 7.5 ఇంచులు కాకుండా కొద్దిగా తగ్గించి 6.5 ఇంచులు పెడుతున్నాను. ఎందుకంటే వీళ్ళకి చంక రౌండ్ అనేది 7.5 ఇంచులు ఉంది, తక్కువగా ఉంది కాబట్టి చంకడమును 6.5 ఇంచులే పెట్టాను. అలాగే చెస్ట్ వచ్చేటప్పటికి 36 కాబట్టి 36లో 4th పార్ట్ 9 ఇంచెస్ మార్కింగ్ చేయాలి. అలాగే ఒక 1/2 ఇంచ్ అనేది బాడీ లూజ్కి మార్కింగ్ చేయాలి. ఇప్పుడు ఇలా కార్నర్లో 1 ఇంచ్ అయితే సరిపోతుంది. ఇలా 1 ఇంచ్ మార్కింగ్ చేసి ఇలా రౌండ్ షేప్ వచ్చిన తర్వాత ఈ చంక రౌండ్ని ఒకసారి మెజర్ చేయండి. 7.5 ఇంచులు కరెక్ట్గా వచ్చింది. ఇప్పుడు నేను ఫ్రంట్ సైడు రౌండ్ నెక్ అనేది మార్కింగ్ చేద్దాం అనుకుంటున్నాను. బ్యాక్ సైడ్ బోట్ నెక్ పెడదాం అనుకుంటున్నాను. నెక్ విడ్త్ వచ్చేటప్పటికి 5 ఇంచెస్ పెట్టాను. ఇప్పుడు ఫ్రంట్ నెక్ డెప్త్, ఇప్పుడు నేను కట్ చేస్తుంది ఫ్రంట్ పార్ట్ అండి. ఫ్రంట్ నెక్ డెప్త్ వచ్చేటప్పటికి 5 ఇంచెస్ పెట్టాను. 5 ఇంచెస్ పెట్టిన తర్వాత ఇప్పుడు రౌండ్ షేప్ వచ్చి ఇలాగా రౌండ్ బోట్ నెక్లా వస్తుందన్నమాట. ఇక్కడ కార్నర్లో 2.5 ఇంచులు మార్కింగ్ చేయండి. తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ 1 ఇంచ్ మార్కింగ్ చేసి ఇలాగ కర్వ్ షేప్లో డ్రా చేస్తే రౌండ్ నెక్ కొద్దిగా బోట్ నెక్ కొద్ది రౌండ్ నెక్ షేప్లో వస్తుందన్నమాట. చాలా బాగుంటుంది ఈ నెక్ అయితే. వేస్ట్ రౌండ్ వచ్చేటప్పటికి 30 ఇంచెస్, అందులో 4th పార్ట్ వచ్చేటప్పటికి 7.5 ఇంచులు 1 ఇంచ్ డాట్స్కి మార్కింగ్ చేసుకొని ఇలాగా లైన్ డ్రా చేసుకోవాలి. ఖర్చు వచ్చేటప్పటికి 1.5 ఇంచ్ 2 ఇంచెస్ ఉంచుకుంటే సరిపోతుంది, అంతకంటే ఎక్కువైతే అవసరం లేదు. ఇలాగా మనం కట్ చేస్తే ఫ్రంట్ సైడ్ పార్ట్ కటింగ్ అయిపోతుంది. అయితే ఇక్కడ ఫ్రంట్ సైడ్ పార్ట్ కట్ చేశాను కాబట్టి లోత్ అనేది తీయాలి. మామూలు చంక రౌండ్ కంటే ఒక 1/2 ఇంచ్ లోతు తీయాలన్నమాట. ఇప్పుడు నేను చెప్తుంది ఫ్రంట్ సైడ్ పార్ట్ కటింగ్ కదా, అందుకని లోత్ అనేది కట్ చేయాలి. కట్ చేసిన తర్వాత ఇలా కట్ చేసుకుంటే ఫ్రంట్ సైడ్ బాడీ పార్ట్ కటింగ్ అయిపోతుంది. ఇదే విధంగా ఈ బాడీ పార్ట్ని యూజ్ చేసి బ్యాక్ సైడ్ బాడీ పార్ట్ని కూడా సేమ్ ఇలాగే కట్ చేసుకోవాలి. కానీ చంక రౌండ్ కొద్దిగా ఎక్కువ, ఒక 1/2 ఇంచ్ బయటికి పెట్టుకోవాలి. అదొకటి గుర్తుంచుకుంటే చాలు. ఇలా ఫ్రంట్ సైడ్ పార్ట్ని ప్లేస్ చేసి నెక్ అనేది ఇక్కడ నేను డ్రాప్ షేప్ ఇద్దాం అనుకుంటున్నాను. బ్యాక్ సైడ్ బోట్ నెక్కే కానీ డ్రాప్ షేప్ అనమాట. బోట్ నెక్ విడ్త్ నెక్ విడ్త్ ఏమో 5 ఇంచెసే పెట్టాను. నెక్ డెప్త్ వచ్చేటప్పటికి 3.5 ఇంచెస్ పెడతాను. బోట్ నెక్ కాబట్టి నెక్ విడ్త్ ఏమో 5 ఇంచెస్, అలాగే నెక్ డెప్త్ ఏమో 3.5 ఇంచెస్ మార్కింగ్ చేశాను. మార్కింగ్ చేసిన తర్వాత ఇక్కడ ఇలాగా బాక్స్ లాగా మార్కింగ్ చేయాల్సి ఉంటుంది. బ్యాక్ సైడ్ పార్ట్ కూడా ఇలా మార్కింగ్ చేసిన తర్వాత కార్నర్ నుంచి ఈ సైడ్ చివర 1 ఇంచ్ మార్కింగ్ చేయండి. కార్నర్ నుంచి 2 ఇంచెస్ మార్కింగ్ చేయండి. మార్కింగ్ చేసుకొని ఇలా కలిపితే బోట్ నెక్ షేప్ అనేది చాలా బాగా వస్తుంది. ఇప్పుడు బ్యాక్ సైడ్ డ్రాప్ అనేది ఇద్దాం అనుకుంటున్నాను కాబట్టి ఇక్కడ 1 ఇంచ్ డౌన్ దగ్గర మనకి ఎంత డ్రాప్ పెడదాం అనుకుంటున్నామో అంత డ్రాప్, నేను 5 ఇంచెస్ అనేది మార్కింగ్ చేశాను కదా, అంతవరకు డ్రాప్ చాలు. ఇలాగా డ్రాప్ షేప్ అనేది డ్రా చేసేయడమే. ఫస్ట్ ఇలాగా మనం లైనింగ్ పీస్ని కట్ చేసుకోవాల్సి ఉంటుంది. దీన్ని యూజ్ చేసి మనం ఒరిజినల్ పీస్ని కట్ చేస్తాను. ఇప్పుడు నేను కటింగ్ అనేది పెడుతున్నాను కదా, నెక్స్ట్ స్టిచ్చింగ్ వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తాను, అది కూడా చూడండి. ఇలా మనం బ్యాక్ సైడ్ పార్ట్ అనేది కట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను చంక రౌండ్ కొద్దిగా 1/2 ఇంచ్ అనేది బయటికి పెట్టాను ఫ్రంట్ సైడ్ పార్ట్ కంటే. ఇలా కట్ చేసుకున్న తర్వాత మన హ్యాండ్స్ కూడా కట్ చేసుకొని రెడీ చేసి పెట్టుకున్న తర్వాత అంబ్రెల్లా ఫ్రాక్ అంటే బాటమ్ పార్ట్ అనేది ఎలా కట్ చేయాలో అది కూడా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి, చూడండి. ఇప్పుడు క్లాత్ అనేది ఆల్రెడీ ఫోల్డింగ్ మీద ఉంది కదా, అంటే ఫోల్డింగ్ మీద ఉంది కాబట్టి మళ్ళీ ఇంకొక ఫోల్డ్ చేస్తే మనకి 2 హ్యాండ్స్ వచ్చేస్తాయి అన్నమాట. ఇలా మొత్తం ఇలా ఫోల్డ్ చేస్తే పైన ఒక ముక్క ఉంటుంది, కింద ఒక ముక్క ఉంటుంది, 2 హ్యాండ్స్ వచ్చేస్తాయి. హ్యాండ్ డౌన్ వచ్చేటప్పటికి 3 ఇంచెస్. హ్యాండ్ డౌన్ దగ్గర బైసెప్ రౌండ్, మన చేతి యొక్క రౌండ్ ఉంటుంది కదా హ్యాండ్ డౌన్ దగ్గర, అది 6.5 ఇంచులు మార్కింగ్ చేసిన తర్వాత ఇలాగా చంక రౌండ్ వచ్చేటప్పటికి 7.5 ఇంచులు కరెక్ట్గా వచ్చింది. ఇప్పుడు హ్యాండ్ కట్ చేసుకునేటప్పుడు ఏంటంటే ఈ చంక రౌండ్ని మనం 3 భాగాలు చేసుకోవాల్సి ఉంటుంది. మనకి అంటే రౌండ్ కరెక్ట్గా రావడం కోసం అంతే, ఇది ఒక టిప్ లాగా అనమాట. 3 భాగాలు చేసుకున్న తర్వాత పైన ఇక్కడ 1/2 ఇంచ్ ఇచ్చి ఇలా క్లియర్గా డౌన్కి వచ్చేస్తే హ్యాండ్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఇది బ్యాక్ సైడ్ కర్వ్ హ్యాండ్కి. ఫ్రంట్ సైడ్ అనేది హ్యాండ్కి లోతు తీసుకోవాల్సి ఉంటుంది.
కొత్త వాళ్ళు ఎవరైనా సరే నా ఛానల్ చూస్తున్నట్లయితే రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుందండి, దాన్ని క్లిక్ చేసి పక్కనే గంట సింబల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేయడం ద్వారా నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఇలా ఒక 1/2 ఇంచ్ వరకు లోత్ అనేది తీసుకోవాలన్నమాట హ్యాండ్స్కి. ఇప్పుడు లైనింగ్ పార్ట్ అంతా కటింగ్ అయిపోయింది. దీన్ని యూస్ చేసి మనం ముందు మామూలుగా ఒరిజినల్ పార్ట్ అనేది కూడా కటింగ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇలా టక్స్ ఇచ్చుకోండి, హ్యాండ్స్కి మధ్యలో టక్స్ ఇచ్చుకోవాలి, ఫ్రంట్ సైడ్ పార్ట్ టక్స్ ఇచ్చుకోవాలి. అలాగైతే మనకి క్లియర్గా వస్తుందన్నమాట, తప్పప్పులు లేకుండా కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఒరిజినల్ పీస్ మీద లైనింగ్ పీస్ని ప్లేస్ చేసి ఫస్ట్ కట్ చేసేసుకోండి. స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఎక్కువ తక్కువలు ఏమైనా ఉంటే సరిదిద్దుకోవచ్చు. ఇక్కడ ఇంకొక చిన్న విషయం అండి, మనం అంబ్రెల్లా ఫ్రాక్కి స్ట్రైట్గా కట్ చేసినట్టు కాకుండా నడుముకి జాయింట్స్ వచ్చే ప్లేస్లో నుంచి మనం ఒక 1 ఇంచ్ అనేది క్రాస్గా తీసుకోవాలి. చూడండి, అది మీకు కటింగ్లో చూపించలేదు కదా, మర్చిపోయాను, ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ 1 ఇంచ్ అనేది పైకి పెట్టాను కదా, ఇప్పుడు మనకి బాడీ పార్ట్ నడుము రౌండ్ వచ్చేటప్పటికి 8.5 ఇంచులు వచ్చింది మనకి. ఇందులో సగం మార్కింగ్ చేసి ఆ సగం పాయింట్ దగ్గరికి ఇలా క్రాస్గా మార్కింగ్ చేయాలి. ఇలా మార్కింగ్ చేసి ఆ పీస్ని కట్ చేసేయాలండి. ఇలా మనం కట్ చేస్తేనే స్టిచ్చింగ్ చేసిన తర్వాత మనకి స్ట్రైట్గా కనిపిస్తుంది అనమాట, లేదంటే కొద్దిగా ఎగుడు దిగుడుగా వచ్చినట్టు ఉంటుంది. మనం ఇలా ఒక 1 ఇంచ్ ఇలా పైకి పెట్టుకోవడం వల్ల స్టిచ్చింగ్ చేసిన తర్వాత స్ట్రైట్గా వస్తుంది. ఇప్పుడు నేను దీనికి ఈ శారీని అనేది తీసుకున్నాను. ఈ శారీకి అంచు సైడు ఈ డిజైన్ ఉంది కదా, ఈ డిజైన్ని తీసేస్తున్నాను నేను. ఈ పళ్ళు భాగాన్ని తీసేయాలి. తీసిన తర్వాత శారీని వచ్చేటప్పటికి మొత్తం 4 మడతలు పెట్టాలండి. ఇప్పుడు మధ్యలోకి ఒక ఫోల్డ్ చేశాను కదా, అంటే 2 మడతలు పెడితే మనకి 4 భాగాలుగా కనిపిస్తుంది అనమాట. ఇప్పుడు నేను జస్ట్ ఓన్లీ 2 ఫోల్డ్స్ చేశాను అనమాట. ఫస్ట్ ఒక మడత పెట్టాను, తర్వాత ఇంకొక మడత పెట్టాను. మీకు చూడండి మొత్తం 4 పొరలు కనిపిస్తాయి అన్నమాట. శారీ ఇలా ఈ విధంగా ఫోల్డింగ్ చేస్తే 4 పొరలు అనేవి కనిపిస్తాయి. ఒకవైపు ఏమో 2 ఫోల్డింగ్స్ ఉంటాయి, ఇంకొక వైపు ఏమో చివర ఒక ఫోల్డింగ్ 2 ఓపెన్స్ ఉంటాయి అన్నమాట. మీరు చూడండి, ఇక్కడ ఒక ఫోల్డింగ్ ఉంది, 2 ఓపెన్స్. ఇటువైపు అయితే 2 కూడా ఫోల్డింగ్సే ఉంటాయి అన్నమాట. ఇలా మడత పెట్టుకోవాలి శారీని. మనం ఈ విధంగా కట్ చేసుకుంటే ఫ్లేర్ ఎక్కువ వస్తుంది, ఫుల్ సర్కిల్ బాగా ఫ్లేర్గా వచ్చినట్టుగా ఉంటుందన్నమాట ఈ విధంగా కట్ చేసుకుంటే. ఇప్పుడు చూడండి, ఫస్ట్ నేను 5 ఇంచెస్ అనేది మార్కింగ్ చేస్తున్నాను. ఎక్కువ కొలతలు చెప్పకుండా సింపుల్గా అర్థమయ్యేలా చెప్పడానికి అయితే ప్రయత్నిస్తున్నాను. ఫస్ట్ 5 ఇంచెస్ అని ఎందుకు మార్కింగ్ చేశానంటే, ఫస్ట్ 5 ఇంచెస్ ఇలా సరౌండింగ్లో మార్కింగ్ చేసుకొని ఫస్ట్ ఒక రౌండ్ అనేది డ్రా చేసేసుకోండి. చేసుకున్న తర్వాత నాకు నడుము వచ్చేటప్పటికి 7.5 ఇంచీలు, అలాగే లూజ్తో కలిపి నాకు టోటల్గా 8.5 రావాలన్నమాట. ఖర్చు 1 ఇంచ్ చొప్పున టోటల్గా 8.5 రావాలి నాకు. అంటే నడుము పార్ట్ 7.5, 1 ఇంచ్ ఏమో ఖర్చులకు అనమాట. అలాగా 4 సైడ్లు ఖర్చులు కలిపితే 4 ఇంచులు అవుతుంది. అంటే 7.5 + 1 8.5 రావాలి. అప్పుడు నేను ఏం చేశాను, కరువు కొద్ది కిందకి పెట్టాను. అంటే 5 ఇంచెస్ దగ్గర సరిపోలేదని కొద్ది కిందకి డ్రా చేస్తే నాకు సరిపోయింది. అప్పుడు 5.5 వచ్చింది. ఆ 5.5 చుట్టూరు కూడా సరిగా వచ్చిందా లేదో చూసుకోవాలి. అటువైపు కరెక్ట్గానే వచ్చింది, కానీ ఇక్కడ కరెక్ట్గా రాలేదు చూడండి. అప్పుడు కొద్ది పైకి పెట్టి కరెక్ట్గా మార్కింగ్ చేసుకోవాలన్నమాట. ఇలా అయితే సింపుల్గా వేరే కొలతలు ఏం లేకుండా చాలా సింపుల్గా అర్థమవుతుందని ఇలా చెప్పాను అనమాట. ఇంతకుముందు అయితే క్యాలిక్యులేషన్తో కూడా నేను చెప్పాను. అలాగైనా ఓకే, ఇలాగైనా ఓకే. ఇప్పుడు టోటల్గా మనకి ఎంత లెంత్ కావాలి అనేది ఇక్కడ నుంచి మెజర్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. చూడండి, టోటల్గా అయితే ఇది ఉండడం అయితే 41 ఇంచెస్ ఈ చివరి దాకా ఉంది. లెంత్ బాడీ పార్ట్ తీసేగా మనకి ఎంత కావాలి, నాకు బాడీ పార్ట్ తీసేగా టోటల్గా ఈ అంబ్రెల్లా లెంత్ వచ్చేటప్పటికి 34 రావాలండి. బాడీ పార్ట్ తీసేగా 34 రావాలి. ఇప్పుడు చూడండి, 34 దగ్గర మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి సర్కిల్ ఉంది కదా, సర్కిల్ దగ్గర నుంచి 34 రావాలి. ఇక్కడ నుంచి 34 దగ్గర ఫస్ట్ మార్కింగ్ చేసుకోవాలి. 34 దగ్గర మార్కింగ్ చేసుకున్న తర్వాత అక్కడ నుంచి చూడండి, ఫస్ట్ కార్నర్లో ఉంది కదా, ఈ కార్నర్ దగ్గర నుంచి ఆ 34 దగ్గరికి ఎంత ఉందో మెజర్ చేసుకోవాలి. 34 దగ్గరికి ఎంత వచ్చింది, 39.5 వచ్చింది మనకి. ఎందుకంటే పైన 5.5 వచ్చింది కదా, అది కూడా కలిపితే టోటల్గా 39.5 వచ్చింది. ఇప్పుడు కార్నర్ దగ్గర టేప్ పెట్టి అక్కడి నుంచే మనం 39.5 అనేది మెజర్ చేయాలి.
సర్కిల్ దగ్గర నుంచి కాకుండా కార్నర్లో ఉండాలన్నమాట. టేప్ అనేది కార్నర్లో ఉంచి అక్కడి నుంచి 39.5 అనేది మెజర్ చేసుకుంటూ రావాల్సి ఉంటుంది. సర్కిల్ నుంచి అయితే ఎగుడు దిగుడుగా వస్తుంది, కొలత అనేది కరెక్ట్గా రాదు. అందుకోసం కార్నర్లో టేప్ పెట్టి టేప్ని ఇలా మూవ్ చేస్తూ కింద మాత్రం మూవ్ చేస్తూ టేప్ని 39.5 ఇంచీలు వచ్చేలాగా మనం మార్కింగ్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. మనం బాడీ పార్ట్లో ఎంత లెంత్ ఉంటుందో అంత లెంత్ మనకు కావాల్సిన టోటల్ లెంత్లో నుంచి మైనస్ చేయాలన్నమాట. మైనస్ చేస్తే 34 నాకు కావాల్సింది. ఆ 34ని ఫస్ట్ మార్కింగ్ చేసుకున్న తర్వాత టోటల్గా కార్నర్ నుంచి ఎంత ఉందో ఆ మార్కింగ్ దాకా నేను మెజర్ చేశాను. 39.5 వచ్చింది. ఇప్పుడు కార్నర్లో టేప్ పెట్టి అక్కడి నుంచి 39.5ని నేను చుట్టూ కూడా మెజర్ చేస్తూ వస్తున్నాను అనమాట. టేప్ని సరిగా పెట్టాలి, ఎగుడు దిగుడు రాకుండా కరెక్ట్గా ఉండేలాగా చూసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనకి అంబ్రెల్లా ఫ్రాక్ అనేది కటింగ్ అయిపోయినట్టేనండి. ఇంతకు మించి ఏముండదు, కొద్దిగా జాగ్రత్తగా కటింగ్ చేసుకోవాల్సి ఉంటుంది అంతే. దీని స్టిచ్చింగ్ కూడా నేను చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నెక్స్ట్ వీడియో వస్తుంది, తప్పకుండా చూడండి. దీనికోసం నేను క్యాలిక్యులేషన్ చెప్పానండి, అసలు ఎంత నడుమును బట్టి ఎంత సర్కిల్ అనేది తీసుకోవాలని. కానీ ఇందులో మాత్రం సింపుల్గా అర్థం అవ్వాలనే ఉద్దేశంతో పెద్దగా క్యాలిక్యులేషన్స్ ఏమీ చెప్పలేదు. ఇక్కడ సర్కిల్ అనేది ఎలా తీసుకోవాలనేది చెప్పాను. ఇప్పుడు కట్ చేస్తున్నాను కదా, ఇలా అనమాట. బట్ ఇప్పుడు సింపుల్గా అర్థం అవడం కోసం ఇలా చెప్పాను. ఇలా కట్ చేసేయండి. ఇప్పుడు మనకు ఓపెన్ చేసిన తర్వాత ఇలా ఉంటుందన్నమాట. ఇది ఒక హాఫ్ సర్కిల్, చాలా ఫ్లేర్ వచ్చింది. ఇది హాఫ్ సర్కిల్. ఇప్పుడు ఇవి 2 పార్ట్స్ అనమాట. ఇదిగోండి ఇలా, ఇది ఒక భాగం, ఇంకొక భాగం, 2 భాగాలు. మనకి అంబ్రెల్లా కటింగ్ అనేది అయిపోయింది. సేమ్ లైనింగ్ అనేది సేమ్ టు సేమ్ ఇలాగే లైనింగ్ని నేను ఫస్ట్ ఒక ఫోల్డ్ చేసి తర్వాత కోన్ షేప్లో మార్కింగ్ చేశాను అంతే. ఎందుకంటే క్లాత్ తక్కువ ఉంది కాబట్టి 4 మడతల మీద అయితే మనకి రాదు. కాబట్టి ఫస్ట్ ఒక ఫోల్డ్ చేసి కోన్ షేప్లో మార్కింగ్ చేసిన తర్వాత అంబ్రెల్లా ఫ్రాక్లో కట్ చేసిన పీస్ ఉంది కదా, నడుము కొలత కోసం ఆ పీస్ని తీసుకొని ఇంకా డైరెక్ట్గా ఇలా పెట్టేసి కట్ చేసేస్తే మనకు నడుము కొలత ఇంకా మెజర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఇలా తీసుకుంటే ఇది అనేది మొత్తం మనకి నడుము చుట్టూ కూడా ఈ లైనింగ్ అనేది వచ్చేస్తుంది అనమాట. అలాగే చివర్లు కూడా ఎంత లెంత్ ఉందో మార్కింగ్ చేసుకొని ఎడ్జెస్ కూడా కరెక్ట్గా కట్ చేసేసుకోవడమే.